హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అయితే ఇస్తున్నారు ప్రభుత్వం. మరి ఎన్ని యూనిట్ల వరకు ఈ విద్యుత్ ఉచితంగా ఇస్తారు అనేది మనం ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతోంది. ఆగస్టు 7న మన జాతీయ చేనేత దినోత్సవం అయితే ఉంది. ఆ సందర్భంగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు, కానీ మొత్తానికి ఆగస్టు 7 అయితే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయనేసి తెలుస్తోంది. ఇక ఈ పథకం కింద ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నెలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే ఇస్తారు. అంతేకాకుండా ప్రతి పవర్ లూమ్ యూనిట్ కి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే ఇస్తారు. దీనివల్ల ఎంతో కొంత చేనేత కార్మికులకు మేలు జరుగుతుంది. నిజానికి ఈ ప్లాన్ పై మార్చిలోనే కేబినెట్ సమావేశంలో చర్చించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు, కానీ అమలు చేయడానికి ఇంతకాలం అయితే టైం పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 93,000 మంది పైగా చేనేత కార్మిక కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. అలాగే 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ఫ్రీ కరెంట్ అయితే లభిస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.